వెల్కమ్ టు ట్రెండ్ టీవీ. రాజకీయంగా బర్రెలక్క సంచలన నిర్ణయం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క అలియాస్ శిరీష ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బర్రెలక్కకి అఖండ ఆదరణ దక్కింది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెద్ద కొత్తపల్లికి చెందిన నిరుద్యోగ యువతి శిరీష గతంలో పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. అయితే నోటిఫికేషన్లు విడుదల చేయడంలో నిర్లక్ష్యం కారణంగా అది భర్తీ కాలేదు. దీంతో బర్రెలు కొనుక్కున్నానని, తెలంగాణ యువత కూడా అదే చేయాలని సెటైరికల్ గా వీడియో విడుదల చేసింది. దీంతో ఆమెకు వేధింపులు వచ్చాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతావా అని బెదిరింపులను ఎదుర్కొంది. అయినా తగ్గలేదు. నిరుద్యోగుల ఆవేదనను ప్రజలకు తెలియచేయాలని నిర్ణయించుకొని ఎన్నికల్లో నిలబడింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శిరీషకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. ఒక్కసారి ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని, భవిష్యత్తును మారుస్తానని చెప్తూ ప్రచారం చేసింది. ఒక రకంగా సోషల్ మీడియాను షేక్ చేసింది. అయితే అవన్నీ ఓట్ల రూపంలో రాకపోవడంతో శిరీష ఓటమి మూట కట్టుకుంది. అయితే శిరీష గెలవకపోయినా రాజకీయాల్లో ఎదగడానికి ఎవరికైనా అవకాశం ఉంటుందని నిరూపించింది. ప్రజాస్వామ్యానికి ఇలాంటి శిరీషలే బలమవుతారు. ప్రభుత్వాలపై పోరాటానికి, ప్రజాస్వామ్యాల పరిష్కారానికి యువత ముందుకు రావడానికి శిరీష మార్గదర్శిగా నిలిచింది. అయితే ఆమె రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వంపై పోరాటం కోసం వీడియో చేసిన శిరీష ఇప్పుడు అధికార కాంగ్రెస్ లో చేరుతున్నట్టు తెలుస్తోంది. గ్రామ స్థాయి నుంచి యాక్టివ్ పాలిటిక్స్ మొదలు పెట్టి వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం అవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై మరింత క్లారిటీ కూడా రావాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.